హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ మష్రూమ్ గ్రేవీ. ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా చికెన్ 750 గ్రాములు తీసుకొని బాగా కడుక్కొని వాటర్ లేకుండా చూసుకోండి. వాటర్ ఉన్నాయంటే మళ్ళీ నీచు నీచుగా ఉంటుంది. అలాగే మష్రూమ్ కూడా తీసుకోవాలి. ఎంత 250 గ్రాములు తీసుకున్నాను. వాటిని కట్ చేసుకొని పక్కన పెట్టుకొని శుభ్రంగా ఇప్పుడు ఈ రెండింటిని ఒక బాడియాలో వేసుకొని దాంట్లో కారం ఒక స్పూను, ధనియాల పొడి ఒక స్పూను, గరం మసాలా ఒక స్పూను, అల్లం పేస్ట్ ఒక స్పూను, నూనె ఒక స్పూను, సాల్ట్ స్మాల్ స్పూన్ అంత సైజు. ఎందుకంటే ఉప్పు ఎక్కువైందంటే బాగుండదు కదా కర్రీ మళ్ళీ కాబట్టి మనం వేసుకోవచ్చు. వీటన్నిటిని బాగా కలుపుకొని ముక్కలుగా పట్టేట్టుగా చూసుకోవాలి. ఇట్లా ముక్కలుగా పట్టేట్టుగా చూసుకొని ఒక 10 నిమిషాలు బాగా అట్లా పక్కన పెట్టేసి ఇప్పుడు ఆనియన్, పచ్చిమిర్చి, తెల్ల నువ్వులు మిక్సీ పట్టుకుందాం. ఎందుకంటే అవి డైరెక్ట్గా ఇట్లా నూనెలో వేస్తే బాగుండదు, గ్రేవీ కావాలి కదా మనకు. ఈ మూడింటిని మిక్సీ పట్టుకొని టమాటా మాత్రం కట్ చేసి పక్కన పెట్టుకోండి. టమాటో పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు గ్యాస్ ఆన్ చేద్దాం. గ్యాస్ ఆన్ చేసి నూనె తగినంత వేసుకొని దాంట్లో చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు ఇవన్నీ మగ్గించుకొని కొంచెం కరివేపాకు వేసుకుందాం. అలా కరివేపాకు వేసుకున్న తర్వాత మగ్గిపోయింది కదా, ఇలా మగ్గాక ఇప్పుడు కలిపి పెట్టుకున్న చికెన్ని అందులో వేసేసి వాటన్నిటిని బాగా ఉడకనివ్వాలి. హై ఫ్లేమ్లో ఉడకనిచ్చుకొని ఇట్లా ఆయిల్ అంతా పైకి రావాలి. అలా పైకి వచ్చేట్టుగా చేసుకోవాలంటే మనం ఇప్పుడు మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకున్న తర్వాత చూడండి ఆయిల్ అంతా వస్తుంది పైకి. ఇప్పుడు ఇలా ఆయిల్ అంతా పైకి తేలిన తర్వాత ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాం కదా, అవి తెల్ల నువ్వులు, ఆనియను, పచ్చిమిర్చి ఇప్పుడు ఇట్లా దీంట్లో వేసేసి బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత దాన్ని కూడా ఒక 5-6 నిమిషాల పాటు అట్లా మూత పెట్టి ఉంచాలి. ఎందుకంటే వాసన రావాలి కదా మనకు, బాగా మసాలా పడుతుంది అనమాట. ఇట్లా ఆవిరికి అంతా బయటకు పోతే బాగుండదు. చూడండి ఇప్పుడు అట్లా ఉడికిపోయిన తర్వాత టమాటా వేసుకోవాలి. ఇలా టమాటా వేసి దాన్ని కూడా ఒక 5 నిమిషాలు అలా ఉంచాలండి. గ్రేవీ కావాలి కదా మనకు, ఎందుకంటే టమాటా మగ్గాలంటే మూత పెట్టుకోవాలి కంపల్సరీ. అట్లా మూత పెట్టుకొని ఇప్పుడు ఓపెన్ చేస్తే చూడండి ఎలా టమాటా మగ్గిపోయిందో. ఇట్లా మగ్గేటప్పుడు అలా కలుపుకోవాలి కొంచెంసేపు. అట్లా కలుపుకొని ఏం చేద్దాం చెప్పండి, ఇప్పుడు తినాలి, ఒక ముక్క తీసుకొని తినాలి కంపల్సరీ. ఎందుకంటే ఉడికిందో లేదో చూడాలి కదా. మనకు పొయ్యి కాడ కూర్చొని తినడం అలవాటు ఉన్న వాళ్ళు ఎవరెవరు ఉన్నారో నాకు లైక్ చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. చూద్దాం ఎవరికి ఎంతమందికి ఉన్నదో ఆ హ్యాబిట్. అంత మంచి హ్యాబిట్ ఎవరికి ఉందో చూశారు కదా. ఇప్పుడు అలా వేసేసుకొని ఇప్పుడు అలా వచ్చిన తర్వాత కాసిన్ని నీళ్ళు పోసుకొని అట్లా మూత పెట్టుకోవాలి. అలా మూత పెట్టేసుకున్న తర్వాత కొంచెం లైట్గా పైన ఆయిల్ వేసుకోండి. అలా ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కలర్ఫుల్గా కర్రీ కావాలంటే కంపల్సరీ కొత్తిమీర వేయాలి. కంపల్సరీ కొత్తిమీర వేసుకుని అలా మూత పెట్టేసి తీసేసామంటే వేడి వేడి చికెన్ మష్రూమ్ గ్రేవీ రెడీ మీకోసం. రండి తినేద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ.